మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపాలిటీలో మంగళవారం మహిళల అభివృద్ధి కోసం 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మెప్మా పీడీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళల అభివృద్ధే లక్ష్యంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 350 మహిళా సంఘాలు ఉన్నాయని, కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మహిళా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను మన మెదక్ జిల్లాలో మెప్మా పీడీగా పనిచేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి మహిళలు ఏవైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ యొక్క ఉత్పత్తుల యొక్క ప్రదర్శన ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. మహిళలు బ్యాంకుల ద్వారా మహిళలకి మనం రుణాలు ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు సద్వినియోగపరచాలి. తద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడుతూ కొంత ఆదాయాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో మనము ఈ విధంగా ఎన్నో రకాల కొన్ని కోట్ల రూపాయలను మహిళలకి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు సద్వినియోగపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు మన మహిళల ద్వారా చేపించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెటింగ్ కూడా కల్పించేటటువంటి అవకాశాన్ని మనం చేస్తున్నాం. వీళ్ళకి మనము రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ తోటి కూడా, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అటువంటి సంస్థలతో టైప్ అయ్యి మన మహిళా సంఘాలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి టైప్ చేపిస్తూ వీళ్ళ యొక్క బిజినెస్ను డెవలప్ అయ్యే విధంగా మనము మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి మహిళలకి ఈ విధంగా ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి మహిళా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలు చేసినటువంటి ఉత్పత్తుల యొక్క ప్రదర్శన ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది మహిళలు కూడా ముందుకొస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.